నువ్విక్కడే ఉండమ్మా. నా కూతురికి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి తీసుకొస్తాను. పాంప్లెట్స్ అన్ని రెడీ కాబట్టి ఇక పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి. నేను మెయిన్ సర్కిల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నువ్వు కాలేజెస్ అన్ని కవర్ చెయ్యి. సరే. మన ఇన్స్టిట్యూట్ గురించి అందరికీ తెలిసి అడ్మిషన్స్ పెరిగితే అంతే చాలు అని మీరనుకుంటే కాదు, ఆ దేవుడు అనుగ్రహం కూడా కావాలి. మేం చేసే పనిలో నీతి నిజాయితీ ఉంది. దేవుడు అనుగ్రహం ఎందుకుండదు? ఉండదని కాదు, కానీ నీ భవిష్యత్తు, మీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడానికి ఒక ఆవిడొచ్చింది. మన ఇంటి బయటుంది. నేనేం మాట్లాడకుండానే మన గురించి అన్ని నిజాలు చెప్పేస్తోంది. ఒకసారి నీ చేయి కూడా చూపించి జాతకం చెప్పించుకోమ్మా. అమ్మా, నాకలాంటి జాతకాలు జోష్యాలంటే నమ్మకం లేదని నీకు కూడా తెలుసు కదా. ఓసి పిచ్చి తల్లి, నువ్వేం పూజలు నోములు చేయనక్కర్లేదే. ఒకసారి ఆవిడ చెప్పేది వింటే పోయేదే ఉంది. మంచి జరుగుతుందని చెప్తే నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కదా అని తల్లిగా నా ఆశ. రామ్మా. పోన్లే బ్రాహ్మణి, ఒకసారి చూద్దాం. ఆవిడేం చెప్తుందో విందాం. పద. రామ్మా, రామ్మా, రా. కూర్చో. నువ్వున్న చోట ఆనందమేనే తల్లి, నీ వల్ల అందరికీ అదృష్టమేనే తల్లి. ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడతా ఉన్నాది. ఆ చెయ్యి టీయవే తల్లి. చెయ్యివు. కొండమీద తల్లి, కోపమెందుకే తల్లి? ఏమైందమ్మా? కోపమేంటి? దూరంగా ఉన్న ఆపదను వెతుక్కుంటూ వెళ్తావే తల్లి. తప్పించుకునే దారి కానక ఇరుక్కుపోతావే తల్లి. మంచి చాటున కీడు, నవ్వు దాచే కన్నీరు. ఈ రోజున ఎదురయ్యే గండం నీ జీవితాన్నే మార్చేస్తుందే తల్లి. వేసే ప్రతి అడుగు, పలికే ప్రతి మాట జాగ్రత్త తల్లి. ఆ అమ్మ ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటాదే తల్లి. భవిష్యత్తు చెప్తుందనుకుంటే ఇలా భయపెట్టి వెళ్ళిపోయిందేంటండి? ఏంటి, ఆవిడ చెప్పే సోదికి భయపడుతున్నావా? నువ్వు రాకముందు వరకు ఆవిడ చెప్పిందంత నిజమే బ్రాహ్మణి. కావాలంటే మీ నాన్నని అడుగు. అందుకే ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండు. ఎంత ముఖ్యమైన పనైనా సరే రేపు చేసుకో. అర్థమైంది. మళ్ళీ ఇంకో పెళ్లి చూపులు సెట్ చేసి నన్ను ఆపడానికి ఇది కొత్త ప్లాన్ అన్నమాట, అంతేనా? అబ్బా, పెళ్లి చూపులేవో నా బొందలేదు. అరే, నీకేదో గండవని, ఆపదని అంత గట్టిగా నమ్మకంగా చెప్పిన తర్వాత కూడా ఏంటే? నా మాట విను, ఇంట్లోనే ఉండు. చూడమ్మా, ఆవిడ సోది, నీ మాటలు నేను వినను, నమ్మను. ఎలాంటి గండాన్నైనా ఎదురించి గుండెబలం నాకుంది. అమ్మా బ్రాహ్మణి, అమ్మ అంతగా చెప్తుంది కదా, ఈ రోజుకు వద్దమ్మా. నాన్న, మీరు కూడా ఏంటి ఇలాంటివి నమ్మడం స్టార్ట్ చేస్తే జీవితాంతం భయపడుతూనే బతకాలి. అది నా వల్ల కాదు. కమోన్ శైలు, ఇవన్నీ పట్టించుకుంటే మన పనులాగిపోతే రా. ఏంటండి ఇది? ఆవిడ మాటలో నిజం ఉందని చెప్తుంటే అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతుందేంటి? భగవంతుడా, నా కూతురికి ఏ ఆపద రాకుండా
నువ్వే కాపాడు తండ్రి. గుడ్ మార్నింగ్ డాక్టర్. నో చేంజ్ ఎట్ ఆల్ డాక్టర్. నేనెంత దగ్గర అవ్వాలని చూస్తున్నా కోపం ద్వేషమే తప్ప అమ్మ ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. ఇదిగో, ఇవి నువ్వు తీసుకెళ్లి అటెళ్ళి పంచు, నేను ఇటెళ్ళి పంచుతాను. ఓకే సరే. ఆంటీ 2 minutes మీరు కార్లోనే కూర్చోండి. నేను కొన్ని థింగ్స్ పర్చేస్ చేయాలి. ఓకే ఓకే. ఎప్పుడో చనిపోయిన సరస్సు వీడి కోసం ఎలా బ్రతికొస్తుంది? Excuse me. Hey, Sarasu! I say hold! Excuse me. Hey, Sarasu!
నువ్వు బ్రతికే ఉన్నావా? ఏ మీకు ఆత్మలతో మాట్లాడే పవర్స్ ఉన్నాయా? కళ్ళ ముందు నిలబడితే ఇదేం సిల్లీ క్వశ్చన్? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్? ఐ సే జస్ట్ కంట్రోల్ యువర్ వర్డ్ సరసు. వింటున్నాను కదా అని రెచ్చిపోకు. ఓ, సరసునా? సరసు ఎవరు? హూ ద హెల్ ఆర్ యు? చూడండి, అసలు మీరంతా ఎవరు? ఎందుకు నన్ను ఆ పేరుతో పిలిచి రోడ్డు మీద ఇలా 10 మందిలో టార్చర్ పెడుతున్నారు? ఏయ్, నటిస్తున్నావా? నా దగ్గరే నిజం దాచాలని చూస్తున్నావా? మీరెవరో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు నటించడం దాయడం ఎందుకు? తెలీదా? నిజం చెప్పు, తెలీదా? వాట్స్ రాంగ్ విత్ యూ? మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. చూడండి, మైండ్ డిస్టర్బ్ అయితే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అంతేకాని స్ట్రేంజర్స్ తో ఇలా మిస్బిహేవ్ చేయొద్దు. మైండ్ ఇట్ అండ్ బీ కేర్. ఏమైంది ఆంటీ? సరస్సు నేను చూశాను. ఏది? ఎక్కడ ఆంటీ? వెళ్ళిపోయింది. సరస్సుని కాదని నాతోనే వాదించి నాకే వేలు చూపించి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆంటీ ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ గా మాట్లాడిందా ఆంటీ? చెప్పండి ఆంటీ. యా ప్రీతి, అయితే ఆ రోజు నేను చూసింది, నాతో మాట్లాడింది కూడా అదే ఆంటీ. చెప్తే మీరు నమ్మలేదు. అంటే రాహుల్ చూసింది కూడా దీనే ఆంటీ. కానీ ఎలా ప్రీతి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతోంది ఆంటీ. ఆంటీ, నా టెన్షన్కి మీరు ఎక్కువసేపు వెయిట్ చేయడం ఎందుకు? పదండి. సరసు,
సరసు, నాకు తెలుసు సరసు, నువ్వు వస్తావని నాకు తెలుసు సరసు. నా కోసం వస్తావని. ప్రతిరోజు ప్రతి క్షణం నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా? నువ్వు మళ్ళీ వచ్చావు కదా, నా కోసం వచ్చావు కదా. బాబు గారు, ఏంటండి మీరు? నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కావాల్సింది నీకా సరసు, ఈ ఇంట్లో వాళ్ళకి. నువ్వు ఉన్నావు, నా కోసం వచ్చావు, నువ్వు నిజం అనేది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్మాలి. రా సరసు, నువ్వున్నావన్న నిజం ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాను. రా. బాబుగారు, బాబుగారు, నేను ముగ్గేయాలి బాబు. సరసు, నువ్వింకేం మాట్లాడదు సరసు. నా మాట విను. అందరికీ నిన్ను చూపించాలి. అప్పుడు గాని నా ప్రేమ నిజమని వీళ్ళు నమ్మరు సరసు. రా సరసు. బాబుగారు, అది కాదు బాబుగారు. ముగ్గేయకపోతే అమ్మగారు నన్ను తిడతారు. సరే సరసు, నువ్వు ఈ ముగ్గు వేసిన తర్వాతే నిన్ను ఆ అమ్మగారికి చూపిస్తాను. సరసు, నీతో నేను కూడా ముగ్గేస్తాను సరసు. అమ్మా, నాకు ఆకలేస్తుంది, త్వరగా ఏదైనా ఉంటే పెట్టు. అన్నం రెడీ అవ్వలేదు నాన్న. 2 నిమిషాల్లో క్యారెట్ చపాతీ చేసి పెట్టినా? అంత త్వరగా ఎలా అవుతుందమ్మా? నాన్న, మీ ఆకలి నాకు తెలుసు కదా, 2 నిమిషాలు. అవునమ్మా, ఇంత తొందరగా ఇంత రుచిగా ఎలా చేసావు? రా నాన్న, చూపిస్తాను. ఇది ప్రీతి జొడియాక్ వల్లే సాధ్యం. ఇది 1 నిమిషంలో పిండిని కలుపుతుంది. అందుకే ఇంత త్వరగా చపాతీ రెడీ అవుతుంది. ఇందులో 9 రకాల చపాతీలు చేసుకోవచ్చు. ప్రీతి జోడియాక్ 2.0 మిక్సర్ గ్రైండర్తో ఇప్పుడు ఎవరైనా టేస్టీ చపాతీలు చేసుకోవచ్చు.